ఎస్ఎస్ రాజమౌళి కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోతారు. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు రాబడుతుందనే టాక్ మాత్రమే మొదట వినిపిస్తుంది. బాహుబలి ఫ్రాంచైజీ RRR తర్వాత అంతకు మించిన ట్రెండ్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతుంది SSMB29. మహేష్ బాబు హీరోగా రాబోతున్న ఈ చిత్రం భారీ బడ్జెట్తో 2 పార్ట్లుగా వస్తుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా 1000 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కనుంది. ఈ విషయాన్ని ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అంతేకాదు భారీ స్థాయిలో ఉండబోతున్న ఈ చిత్రంలో హాలీవుడ్ యాక్టర్లు, సాంకేతిక నిపుణులు భాగం కాబోతున్నారని చెప్పారు. తమ్మారెడ్డి కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండమే కాదు, సినిమాపై అంచనాలు మరింత పెంచేస్తున్నాయి. ఈ చిత్రంలో దీపికా పదుకునే కూడా హీరోయిన్ గా చేస్తుందని వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబు ఈ సినిమా కోసం ఇప్పటికే మేకోవర్ మార్చుకొని లాంగ్ హెయిర్, గడ్డం, పోనీటైల్ లుక్ లో కనిపిస్తూ సందడి చేస్తున్నాడని తెలిసిందే. యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఆఫ్రికన్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ గా వస్తున్న ఈ మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై KL నారాయణ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని 2025లో మొదలుపెట్టి 2027లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా గురించి మరొక వార్త వినిపిస్తుంది. ఈ సినిమా కథని భారతీయ పురాణాలకు ముడిపెడుతూ రాసుకున్నారట. ముఖ్యంగా ఈ కథకి రామాయణానికి లింక్ ఉంటుందట. అంతేకాదు ఈ చిత్రంలోని ఒక కీలక సన్నివేశంలో మహేష్ బాబు కాసేపు శ్రీరాముని రూపంలో కనిపిస్తారట. ఈ సీన్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సినిమా ఓపెనింగ్ రోజు రాజమౌళి చిత్రం గురించి మరిన్ని విషయాలు పంచుకునే అవకాశం ఉంది.